తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం అననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతూ ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, మా మీద కేసులు పెట్టు, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకులకు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు. దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా, టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు, నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఉన్న ఇంతంత చిన్న అధికారాన్ని చూసి కేసీఆర్కు ప్రజల్లో ఉన్న అభిమానం యొక్క అధికారం ముందట ఒక చిన్న గడ్డిపోసవి కేసీఆర్ కాలుగోటికి సరిపోవు. కేసీఆర్ ఒక్కనాడు బయటికి వెళ్ళి ప్రెస్ పెడితేనే ఇంతింతగా ఏడ్చి కుమిలిపోయి నీ బాబు శరం చొచ్చుతున్నావు. ఏం మాట్లాడినావు? కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఓకే, కూలుతాయి రేవంత్, కూలుతాయి. తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలేరు అంతే తెలంగాణ ప్రజలు, కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. రానాడే చెప్పిండు, కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబు నది పని చేసినారు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. నువ్వు దన్నుకొని నీ దొంగతనాలు, నీ దోపిడీలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి
అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత్ మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయింది వచ్చి తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సిన అక్కర ఉంది మనం అని చెప్పిపోయింది. ఎందుకు ఆగమవుతున్నావు? ఇలా దేని మాట్లాడండి? ఇప్పుడు దిమ్మెలు కూలుతాయి. కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు, చూద్దాం. దిమ్మెలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కూడా కొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు. ఏం తీసుకుంటారో. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా, బ్లాక్ బుక్.